Hi students, welcome to Telangana TSAT online classes. నేను గిరిధర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో మనం ప్రపంచ భూగోళ శాస్త్రం సంబంధించిన అంశాలను మనం చర్చించుకుంటున్నాం. అయితే ఇందులో అతి ప్రధానమైనటువంటి భూస్వరూప శాస్త్రం గురించి మనం ప్రధానంగా ఇంతకుముందు మొదటి భాగంలో ఒకటో భాగాన్ని మనం చూడడం జరిగింది. ఇదే భూస్వరూప శాస్త్రానికి సంబంధించి రెండో భాగంలో మనకు ఈ కంటెంట్ని ఈ అంశాలను చర్చించుకుంటున్నాం. అయితే ఈ భూస్వరూప శాస్త్రంలో మనకు ప్రధానంగా మొదటి భాగంలో శిలలకు సంబంధించిన అంశాన్ని కొంత చర్చించుకోవడం జరిగింది. శిలల్లో రకాలైనటువంటి అగ్నిశిలలు, అవక్షేప శిలలు మరియు రూపాంతర శిలలు. అయితే మొదటి భాగంలో అగ్నిశిలలు, అవక్షేప శిలల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ రెండవ విభాగంలో మిగిలిన మూడవ రూపాంతర శిలల గురించి మరియు అదేవిధంగా మనకు భూ ఉపరితల స్వరూపాల గురించి మనం ఈ విభాగంలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఓకే, రూపాంతర శిలలు దీనికి సంబంధించి ఇది మూడవ భాగం. 1, 2 అంటే అగ్నిశిలలు, అవక్షేప శిలలు అనే రెండు భాగాలను మొదటి విభాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ రకమైన శిలల గురించి మనం వివరంగా చూద్దాం. రైట్, అగ్నిశిలలు మరియు అవక్షేప శిలలు అనే మొదటి భాగంలో ఉన్న ఈ రెండు రకాల శిలల పైన అధిక పీడనము, ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతల వలన మనకు ఈ మూడు అంశాలు ప్రభావితం వలన మనకు వివిధ రకాలైనటువంటి కొత్త రూపాంతర శిలలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ మూడు అంశాలు ఆ పై రెండు అగ్నిశిలలు, అవక్షేప శిలలపై ప్రభావితం చేయడం వలన మనకు రూపాంతర శిలలు ఏర్పడుతూ ఉన్నాయి. రైట్, అగ్నిశిలల రూపాంతరం చెంది ఏ రకమైన శిలలు ఏర్పడతాయంటే ఆర్థోమెటామార్ఫిజం. ఏ శిలలు? అగ్నిశిలల పైన పై మూడు అంశాలు ప్రభావితం అవుతే ఆ రకమైన ఆ ప్రభావితం ఫలితంగా ఆర్థోమెటామార్ఫిజం అనే మరో ఒక రకమైన రూపాంతర శిలలు ఏర్పడతాయి. అదేవిధంగా అవక్షేప శిలలు చూడండి, ఇక్కడ అవక్షేప శిలల పై ఆ పై అంశాలు ప్రభావితం చూపితే పరామెటామార్ఫిజం అనే శిలలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇవే రూపాంతర శిలల పైన అంటే అవక్షేపాలు మరియు అగ్నిపర్వత శిలలు పైన ఏవైతే ప్రభావితం అయ్యాయో వాటి ద్వారా ఏర్పడ్డటువంటి ఆర్థోమెటామార్ఫిజం, పరామెటామార్ఫిజం వంటి ఈ రెండు రకాల శిలల పైన శిలల్ని రూపాంతర శిలలుగా పిలుస్తారు. మళ్ళీ ఈ రూపాంతర శిలల పైన ఆ పై మూడు ప్రభావితం చేయడం వలన మరో రకమైన శిలలు ఏర్పడ్డాయి. పాలిమెటామార్ఫిజం అనే శిలలు ఏర్పడుతూ ఉన్నాయి. రూపాంతర శిలల యొక్క లక్షణాలు తీసుకుంటే వీటిని పరివర్తన శిలలు అంటారు. అంటే రూపాంతరం చెందాయి, ఒక రూపం నుంచి మరొక రూపానికి కఠినత్వాన్ని సంతరించుకుంటాయి, అత్యంత కఠినంగా ఉంటాయి. మరియు అతుకులు మరియు పగుళ్ళు కూడా ఈ రూపాంతర శిలలో మనకు ప్రధానంగా కనబడతాయి. అదేవిధంగా వాణిజ్యపరంగా అత్యంత విలువైన శిలలుగా కూడా వీటిని పిలుస్తారు. అంటే మనకు అగ్నిశిలలు, అవక్షేప శిలల కంటే ఎక్కువ వ్యాపారాత్మకంగా వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. రైట్, రూపాంతర శిలల్లోని రకాలు తాప రూపాంతర ప్రాప్తి శిలలు. అంటే మనకు ప్రధానంగా మనకు దీంట్లో కొన్ని రకాలైనటువంటి ఉపభాగాలు ఉంటాయి. అందులో తాప రూపాంతర ప్రాప్తి శిలలు అంటే తాప అంటే అధిక ఉష్ణోగ్రత అని అర్థం. అధిక ఉష్ణోగ్రత వలన రూపాంతర శిలలు రూపాంతరం చెందితే వాటిని ఇలా పిలుస్తారు. ఎలా? తాప రూపాంతర శిలలు అంటారు. రైట్, తాప రూపాంతర శిలలకు ప్రధానంగా సున్నపు రాయి అనే పేరుతో ప్రధాన ఎగ్జాంపుల్గా పిలుస్తారు. సున్నపు రాయి ఏ రూపాంతరం చెందుతుందంటే పాలరాయిగా రూపాంతరం చెందుతుంది. చూడండి, ఇక్కడ రూపాంతర శిల అంటే ఇది సున్నప్రాయి అవక్షేప శిల. ఈ అవక్షేప శిల అధిక ఉష్ణోగ్రత ప్రభావితం చేత ఏ రాయిగా మారుతుందంటే పాలరాయిగా మారుతుంది. అదేవిధంగా ఇసుక రాయి రూపాంతరం చెంది క్వార్జ్ శిలలుగా రూపాంతరం చెందుతుంది.
అదే బొగ్గు రూపాంతరం చెంది గ్రాఫైట్ అనే మరో రకమైన ఖనిజంగా రూపాంతరం చెందుతుంది. ఘోర విచ్చిత్తి ప్రాప్తి శిలలు. విచ్చిత్తి అంటే పీడన ప్రభావితం వలన ఇవి రూపాంతరం చెందుతాయి. చూడండి, ఇక్కడ అధిక పీడనం వలన ఒత్తిడికి గురైనటువంటి రూపాంతర శిలలు ఈ ఘోర విచ్చిత్తి ప్రాప్తి శిలలుగా పిలుస్తూ ఉన్నారు. ఉదాహరణకు గ్రానైట్ శిల నైస్ శిలగా రూపాంతరం చెందుతుంది. అదేవిధంగా షేల్ శిల సిస్ట్ శిలలుగా రూపాంతరం చెందుతాయి. అదేవిధంగా ఆగైట్ శిల హార్న్ బ్లెండ్ శిలగా రూపాంతరం చెందుతాయి. ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి శిలలు ఒకే సమయంలో ఉష్ణోగ్రత పీడనము రెండు అంశాలు మనకు ప్రభావితం చెందడం, అంటే ఇటు అగ్నిశిలలపై కావచ్చు అవక్షేప శిలలపై ఒకే సమయంలో ఉష్ణోగ్రత పీడనము రెండిటి ప్రభావితం చేత ప్రాంతీయ ప్రాప్తి శిలలు ఏర్పడుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇలా రూపాంతరం చెందితే వాటిని ఈ ప్రాంతీయ రూపాంతర శిలలుగా పిలుస్తూ ఉన్నారు. దీంట్లోని రెండవ భాగంలోనే మరొక అంశాన్ని కూడా మళ్ళీ చూస్తున్నాం, భూ ఉపరితల స్వరూపాలు. ఓకే, ఇది మరొక ప్రధానమైనటువంటి మన భూశాస్త్రంలోని అంటే భూ ఉపరితల శాస్త్రంలోని భాగంగానే దీన్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ భూ ఉపరితలాలను రెండు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని మనకు ప్రధానంగా ఉపరితల స్వరూపాలను విభజించారు. ఒకటి, భూస్వరూపాలు ఏర్పడడానికి కారణమైన శక్తి ఆధారంగా, అంటే భూమి నుంచి ఉపరితలానికి ఏవైతే భూస్వరూపాలు వస్తాయో ఆ భూస్వరూపాలు ఉపరితలానికి రావడానికి ఏదైతే శక్తులు ప్రధానంగా కారణమవుతున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఇవి మళ్ళీ ఈ భూస్వరూపాలను మూడు భాగాలుగా విభజించారు. ప్రాథమిక భూస్వరూపాలు అంటే భూగ్రహము ఏర్పడ్డప్పుడు ప్రాథమికంగా ఒక యుగంలో మనకు 7 ఖండాలు 5 మహాసముద్రాలు ఏర్పడడాన్ని ప్రాథమిక భూస్వరూపాలుగా పిలుస్తారు. ఇక్కడ 2 భూస్వరూపాలు ఉన్నాయి, ఒకటి 7 ఖండాలు, మరొకటి 5 మహాసముద్రాలు. వీటిని ప్రాథమిక భూస్వరూపాలుగా భూ ఉపరితలంలో వీటిని పిలుస్తారు. రైట్, ఎగ్జాంపుల్ తీసుకుంటే 7 ఖండాలు 5 మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాలు ఇవి మనకు ప్రధానంగా పలకల కదలికల వలన భూమి అంతర్నిర్మాణంలో ప్రతి ఖండం కూడా ఒక పలక పైన, అంటే ఇది ఆసియా పలక, ఇది ఆసియా ఖండం ఆసియా పలక, ఈ విధంగా 7 ఖండాలు 7 పలకలపై అవి కదులుతూ ఉంటాయి. అలా కదిలే క్రమంలో పలకల కదలికల వలన భూ అంతర్భాగంలో ఏర్పడే ఒత్తిడి చలనాల వలన ఇవి ఏర్పడతాయి. అంటే ఏవైతే పలకలు ఉంటాయో ఖండాలపైన, ఆ ఖండాలపైన ఉన్నటువంటి ఏవైతే పలకలు ఉంటాయో ఆ పలకలు ఖండాలను తమతో పాటు వివిధ దిశలోకి వాటితో పాటు కదులుతూ అవి తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాయి. ఇలా తీసుకువెళ్ళే ఆ భూస్వరూపాలు అంతర్భాగంలో ఒత్తిడులు చలనాల వలన, అంటే పలకల కింది భాగంలో ఒత్తిడులు అదేవిధంగా వివిధ రకాల చలనాలు ఉంటాయి. ఆ చలనాలు ఆ పలకలు ఆ ఖండాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందిస్తాయి. అలా స్థానచలనం చెందినప్పుడు ఏర్పడే ప్రధాన భూస్వరూపాలు 4 ఉంటాయి. మనకు ప్రధానంగా పర్వతాలు, రెండోది తీసుకుంటే పీఠభూములు, మూడోది పగులు లోయలు, నాలుగోది ద్వీప సముదాయాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఉదాహరణలో పర్వతాలు, పీఠభూములు, పగులు లోయలు, ద్వీప సముద్రాలు. రైట్, పర్వతాలు పీఠభూముల గురించి మనం ముందు అంటే నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఉదాహరణకు పర్వతాలు, పీఠభూములు, పగులు లోయలు, ద్వీప సముద్రాలు, ఈ 4 రకాలైనటువంటి భూస్వరూపాలను ద్వితీయ భూస్వరూపాల్లోని భాగంగా మనం చూస్తూ ఉంటాం. తృతీయ భూస్వరూపాలు ఇవి ప్రకృతి శక్తుల వలన, ప్రకృతి శక్తులంటే
భూ ఉపరితలం పైన బాహ్య శక్తులుగా పిలుస్తూ ఉంటారు. ఈ బాహ్య శక్తుల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే ఉష్ణోగ్రత, వర్షపాతము, అదేవిధంగా గాలులు, వర్షపు నీరు వరద రూపంలో వచ్చినప్పుడు ఈ 4 రకాల వరదలు, ఈ 4 రకాల అంశాలు భూ ఉపరితలంపై ఏవైతే కొండలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, పర్వత లోయలు ఉంటాయో వాటి ఉపరితలం పైన బాహ్య శక్తులైనటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, వరదలు మరియు పవనాలు ప్రభావితం చేయడం వలన మనకు ఇక్కడ కొన్ని రకాలైనటువంటి శక్తుల వలన కొన్ని రూపాంతరం భూస్వరూపాలు జరుగుతుంటాయి. అలా రూపాంతరం జరిగినప్పుడు ఏర్పడవే తృతీయ భూస్వరూపాలుగా పిలుస్తూ ఉంటారు. రైట్. ఆ బాహ్య శక్తుల వలన ఉపరితలము శైథిల్యం చెంది క్రమక్షయము రవాణా, అంటే ఏదైతే శైథిల్యం చెందిందో ఆ క్రమక్షయం చెందిందో అది క్రమక్షయం చెందినటువంటి వివిధ పదార్థాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా, అదేవిధంగా ఇంకొక ప్రాంతంలో వాటిని స్థిరీకరించడం వలన జరగడం వలన ఏర్పడే నూతన భూస్వరూపాలే తృతీయ భూస్వరూపాలు అంటారు. తృతీయ భూస్వరూపాలకు ప్రధాన అంశాలు వి ఆకారము, యు ఆకారపు లోయలు, అదేవిధంగా గాడ్జిలు, అదేవిధంగా నిక్షేపణ మైదానాలు, డిపాజిటెడ్ ప్లేన్స్, డెల్టాలు, ఎడారులు, జలపాతాలు, ఇవి ప్రధానంగా తృతీయ భూస్వరూపాల్లో ఏర్పడతాయి. రైట్. ఇక చూడండి, ఇక రెండోది తీసుకుంటే ఉన్నతి నిర్మాణం ఆధారంగా భూస్వరూపాలను ప్రధానంగా 4 భాగాలుగా విభజిస్తారు. ఉన్నతి మరియు నిర్మాణం ఆధారంగా భూస్వరూపాలు 3 రకాలు. ఒకటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఓకే, ఒక్కొక్కటి దాని గురించి మనం వివరంగా చూద్దాం. పర్వతాలు అంటే భూ ఉపరితలం పైన పాదభాగం వద్ద ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి, అంటే పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఇది ఎత్తుగా ఉంటుందని దీని అర్థం. దీని యొక్క ఎత్తు సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది. 1000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్నటువంటి వాటిని పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. 1000 కంటే తక్కువ ఉంటే దాన్ని కొండలు అనే పేరుతో పిలుస్తారు. 1000 మీటర్ల కన్నా తక్కువ ఎత్తుంటే దాన్ని కొండలు అంటారు. 1000 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ 1000 మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న వాటిని కొండలు అంటారు. హిల్స్, పర్వతాలను ప్రధానంగా అవి ఏర్పడే విధానాన్ని బట్టి మళ్ళీ 4 రకాలు. అంటే ఆ పర్వతం పైన ఏదైనా ఎత్తైన ప్రాంతంపై బాహ్య శక్తుల ప్రభావితం చేత మళ్ళీ పర్వతాలను 4 రకాలుగా విభజిస్తారు. రైట్. ముడత పర్వతాలు భూ అభినతిలోని ఏదైనా ఒక భాగంలో సముద్ర భాగం ఉన్నప్పుడు దాని భూ అభినతి అడుగు భాగంలో ఉన్నటువంటి నిక్షేపాలను భూ అభినతిలోని నిక్షేపాలు అంటారు. అడుగు భాగంలో రాళ్ళు మరియు ఇసుక మరియు కాల్షియం కార్బోనేటువంటి వివిధ అవక్షేపాలు భూ అభినతి లోపల ఉంటుంది. ఇది సముద్ర అడుగు భాగంలో ఉన్న వాటిని భూ అభినతిలోని నిక్షేపాలు అనే పేరుతో పిలుస్తారు. అయితే భూపటల ఒత్తిడి కింది భాగంలో భూపటలంలోని కొన్ని రకాలైనటువంటి బలాలు భూపటలం నుంచి ఉపరితలం అంటే సముద్ర అడుగు భాగంలోని అవక్షేపాలపై ప్రభావితం చేయడం వలన ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి అవక్షేపాలు ఏవైతే నిక్షేపాలు ఉంటాయో ఊర్ధ్వముఖంగా ఇలా పైకి లేస్తూ ఉంటాయి. ఇలా పైకి లేవడం వలన ఏర్పడే వాటిని ముడత పర్వతాలుగా పిలుస్తూ ఉంటారు. ఇందుకు ప్రధానంగా హిమాలయ పర్వతాలని ప్రధాన ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా పైకొచ్చిన వాటినే ముడత పర్వతాలుగా పిలుస్తారు. భూ అభిసరణ పలక కదలికల వలన ఈ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ భూ అభిసరణ పలక కింది భాగంలో ఉన్న అభిసరణ పలక ఊర్ధ్వముఖంగా పైకి వివిధ రకాలైనటువంటి పలకల అంటే భూపటల కదలికల వలన బలాలు ఊర్ధ్వముఖంగా పనిచేయడం వల్ల ఈ పలకలు అంటే ముడత పర్వతాలు ఏర్పడతాయి. రైట్. ఇలా ఏర్పడ్డ వాటినే నిజమైన పర్వతాలు అంటారు. ఇలా ఒకదానిపైన ముడతలు పడుతూ ఊర్ధ్వముఖంగా పైకి లేవబడ్డ వీటినే నిజమైన పర్వతాలుగా ప్రపంచంలో చెప్పడం జరుగుతుంది.
రైట్, ప్రాచీన పర్వతాలు. ఇందులో మరో రకమైన పర్వతాలు ఓల్డెస్ట్ మౌంటైన్. ఓల్డెస్ట్ పర్వతాలకు ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆరావళి పర్వతాలు, అపలేచియన్ పర్వతాలు, యురల్ పర్వతాలు, 3 రకాలు. అదేవిధంగా ఇవి ప్రాచీనమైతే ఇవి నవీన అంటే యంగెస్ట్. హిమాలయాలు, ఆల్ప్స్ పర్వతాలు, రాకీ, అండీస్ పర్వతాలని వీటికి నవీన ముడత పర్వతాల్లోని భాగంగా చెప్పడం జరుగుతుంది. రెండో రకమైన పర్వతాలు అంటే ముడత పర్వతాల తర్వాత ప్రధానమైన మరో రకమైన పర్వతాలు అగ్ని పర్వతాలు. ఇవి భూమి లోపల అధిక ఉష్ణోగ్రత వలన శిలాద్రవం, భూమి లోపల అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది, హై టెంపరేచర్ వలన ఇక్కడ ఉన్నటువంటి శిలలు ద్రవ రూపంలోకి మార్పు చెంది ఊర్ధ్వముఖంగా ఆ శిలా ద్రవము అగ్నిపర్వత గొట్టం ద్వారా, ఒక రకమైన అగ్నిపర్వత గొట్టం ద్వారా ఊర్ధ్వముఖానికి ఉపరితలాన్పైకి పోగు పడితే ఆ స్వరూపాన్ని ఇలా ఆ అగ్నిశిల అంటే శిలాద్రవం ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి ఉపరితలంలో అది ఘనీభవిస్తే దాన్ని అగ్నిపర్వత శిలగా పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక చూడండి ఇక్కడ ఉదాహరణ. అగ్నిపర్వత శిలకు భారతదేశంలో బారెన్ నార్ఖండం అనే పేరుతో 2 రకాల పర్వతాలు, ఇవి 2 కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోని భాగంగా ఉన్నాయి. జపాన్లో మౌంట్ ఫ్యూజీ, అదేవిధంగా ఇండోనేషియాలో క్రాకటోవా అనే ఇవి అతి ప్రధానమైనటువంటి అగ్ని పర్వతాలుగా పిలుస్తారు. ఫిలిప్పీన్ దేశంలో మేయాన్ అనే పేరుతో, మయన్మార్లో మౌంట్ పోపా అనే పేరుతో, ఇటలీలో మౌంట్ ఎట్నా, తర్వాత మరొకటి వెసూవియస్ అనే మరో అగ్ని పర్వతము, మధ్యధరా సముద్రంలో స్ట్రంబోలి, ఇది మధ్యధరా సముద్రానికి మధ్యలో ఉంటుంది. దీన్ని ప్రధానంగా మధ్యధరా సముద్రానికి కాగడ, వెలుతురునిచ్చే పర్వతంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. రైట్, ఖండ పర్వతంలో 2 భాగాల మధ్య భాగం అకస్మాత్తుగా అంతర్గత శక్తుల వలన పైకి లేచే వాటిని ఖండ పర్వతాలు అంటారు. రైట్, ఇక చూడండి, భూమి అంతర్భాగంలో మనకు ప్రధానంగా అంతర్గత శక్తులని కొన్ని ఉంటాయి. ఆ శక్తులు ఉపరితలంలో ఉన్న భూభాగంపై ప్రభావితం చేయడం వలన ఈ భూభాగం ఊర్ధ్వముఖంగా ఇలా పర్వతం రూపంలోకి పైకి లేస్తుంది. అలా లేచిన వాటిని ఖండ పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. అంటే ప్రధానంగా వీటికి వాస్ జెస్ మరియు బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలుగా పిలుస్తారు. ఇక్కడ 2 రకాల పర్వతాలున్నాయి, వాస్ జెస్ మరియు బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు. ఈ 2 రకాల పర్వతాల మధ్య ఒక పగులు లోయ ఏర్పడింది. ఆ పగులు లోయనే మనకు ఆ పగులు లోయ రైన్ నది వలన ఏర్పడింది కాబట్టి రైన్ పగులు లోయ అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే వాస్ జెస్ పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు 2 కూడా ఖండ పర్వతాలుగానే పిలుస్తారు. అయితే భారతదేశంలో మనకు ప్రధానంగా వింధ్య సత్పురా పర్వతాలకు మధ్యలో, భారతదేశంలో వింధ్య పర్వతాలను ఖండ పర్వతాలు అంటారు, అదేవిధంగా సత్పురా పర్వతాలను కూడా ఖండ పర్వతాలు. ఈ 2 పర్వతాల మధ్య నుంచి ఒక పగులు లోయ ఏర్పడింది. దీన్ని నర్మదా పగులు లోయ అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడైతే ఖండ పర్వతాలు ఉంటాయో దానికి ఉత్తరాన కావచ్చు, దక్షిణాన కావచ్చు లోయలు ఏర్పడతాయి. అలాంటి లోయల గుండా కొన్ని నదులు వెళ్తాయి. అలా వెళ్తున్న నది నర్మదా నది లోయ వింధ్య సత్పురా పర్వతాల మధ్య నుంచి. ఓకే, రైట్, ఇది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. అవశిష్ట పర్వతాలు క్రమక్షయ శక్తుల వలన, ఉపరితలంలో కొన్ని క్రమక్షయ శక్తుల వలన ఎత్తు పరిమాణాన్ని, విస్తీర్ణాన్ని కోల్పోయిన పురాతన పర్వతాలను అవశిష్ట పర్వతాలు. వన్స్ అపాన్ ఏ టైం ఒక అత్యంత ఎత్తులో ఉన్న పర్వతాలు అవి బాహ్య శక్తుల వలన శిలాశైథిల్యం జరిగి వాటి యొక్క ఎత్తు తగ్గితే వాటిని అవశిష్ట పర్వతాలుగా పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆరావళి, రాజ్ మహల్ పర్వతాలు, అపలేచియన్ పర్వతాలు ఇవి అమెరికాలో ఉన్నాయి. రైట్, పరిశిష్ట పర్వతాలు ఎత్తైన పీఠభూములు నదుల క్రమక్షయానికి గురి కాగా
మిగిలిన ఎత్తైన ప్రాంతాన్ని పరిశిష్ట పర్వతాలు అంటే వన్స్ అపాన్ ఏ టైం ఎత్తులో ఉన్నవి మనకు ఉపరితలంలో వర్షం కురిసినప్పుడు నదీ ప్రవాహం వలన వీటి యొక్క ఎత్తు తగ్గితే వాటిని పరిశిష్ట పర్వతాలుగా పిలుస్తారు. వీటికి ఎగ్జాంపుల్ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. అంటే భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు వీటిని ప్రధానంగా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. పశ్చిమ భాగంలో పశ్చిమ కనుమలు, తూర్పు భాగంలో తూర్పు కనుమలు. అదేవిధంగా అజంతా పర్వతాలు ఇవి మహారాష్ట్రలో ఉన్నటువంటి పర్వతాలు. బాల్ఘాట్ పర్వతాలు ఇవి మహారాష్ట్రలోని భాగంగానే ఉంటాయి. ఈ 4 రకాల పర్వతాలు కూడా మనకు పరిశిష్ట పర్వతాలు. ఇవి 4 రకాలు కూడా భారతదేశంలోని భాగంగానే ఉన్నాయి. రైట్. ఇక పీఠభూములు సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే మనకు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండి మనకు దాదాపుగా ఎగుడు దిగుడులుగా మనకు విశాలంగా ఉంటాయి. కొంత ఎగుడు దిగుడు ఉన్నప్పటికీ విశాలంగా ఉంటాయి. వీటినే పీఠభూముల. మళ్ళీ ఇవి 4 రకాలుగా వీటి పిలుస్తారు. పర్వతాంతర పీఠభూమి చూడండి, ఇక్కడ చుట్టూ పర్వతాలు ఉండి మధ్యలో ఏదైనా ఒక ప్రధానమైన ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి పీఠభూమి గనక ఉంటే దాన్ని పర్వతాంతర పీఠభూమిగా పిలుస్తారు. ఓకే. ఇవి ఎత్తుగా ఉండి వర్షాఛాయ అంటే వర్షం తక్కువగా కురిసే ప్రాంతాలని వర్షాఛాయ ప్రాంతాలు అంటారు. ఎగ్జాంపుల్ టిబెట్ పీఠభూమి, ఇరాన్ పీఠభూమి, మంగోలియా పీఠభూమి, మెక్సికో పీఠభూమి, బొలీవియా పీఠభూమి. పర్వత పాద పీఠభూమి చూడండి, ఇక్కడ ఏదైనా ఒక భాగానికి ఒకవైపు పర్వతం ఉండి తర్వాత పీఠభూమి ఉండి తర్వాత మరొక వైపు మైదానం కానీ మరియు సముద్రం కానీ సరిహద్దుగా ఉన్న వాటిని పర్వత పాద పీఠభూమిగా పిలుస్తూ ఉంటారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ అండీస్ పాదాల వద్ద పర్వత పాదాల వద్ద పెటగోనియా పీఠభూమి, అపలేచియన్ పర్వత పాదాల వద్ద అపలేచియన్ పీఠభూమి ఉంది. అదేవిధంగా ఆరావళి వింధ్య పర్వతాల మధ్య చూడండి, ఇక్కడ ఇది ఆరావళి వింధ్య రెండింటి మధ్య మాల్వా పీఠభూమి ప్రధానంగా భారతదేశంలో ఉంది. రైట్. ఖండాంతర పీఠభూమి భూ అంతర్భాగంలోని ఊర్ధ్వ బలాల వలన విరూపాకార శక్తుల ప్రభావితం చేత ఊర్ధ్వముఖంగా ఇవి లేవడం జరుగుతాయి. అంటే అంతర్భాగంలో కొన్ని రకాలైనటువంటి శక్తులు ఊర్ధ్వముఖంగా పనిచేయడం వలన విరూపాకార శక్తులుగా పిలుస్తారు. వాటి ప్రభావం వలన ఖండాంతర పీఠభూములు ఏర్పడతాయి. అరేబియా పీఠభూమి, దక్షిణాఫ్రికా పీఠభూమి, దక్కన్ పీఠభూమి వీటిని ప్రధానంగా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. లావా పీఠభూమి భూమి అంతర్భాగంలో మ్యాగ్మా అంటే శిలాద్రవము ఊర్ధ్వముఖంగా గొట్టం రూపంలో గొట్టం ద్వారా ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి ఉపరితలానికి వచ్చిన తర్వాత సమతలంగా ఉపరితలంలో స్థిరీకరించబడ్డటువంటి మ్యాగ్మా వలన ఏర్పడ్డదే లావా పీఠభూమి. ఉదాహరణకు ఈ పీఠభూమి ఉపరితలం అత్యంత సారవంతమైనవి అంటే లావా శిలల వలన లావా ద్రవం వలన ఉపరితలంలో సమతలంగా స్థిరీకరించబడ్డటువంటి ఆ లావాలో ఉన్నటువంటి అవక్షేపాలు అత్యంత సారవంతమైనవి ఉంటాయి. అలా ఈ ఉపరితలం శైథిల్యం చెందడం వలన మనకు ప్రధానంగా నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇందుకు దక్కన్ పీఠభూమి మరియు వాయువ్య భాగంలో మహారాష్ట్ర పీఠభూమి, ఉత్తర అమెరికాలో కొలంబియా పీఠభూమి, మనకు ఇథియోపియాలో అబిసీనియన్ పీఠభూమి, ఐస్లాండ్లో ఐస్లాండ్ పీఠభూములు ప్రధానంగా ఇవి ఏర్పడ్డాయి. రైట్. మైదానాల గురించి చూద్దాం. ఇవి తక్కువ ఎత్తును కలిగి ఒక్కొక్కప్పుడు కొన్ని సమయాల్లో సముద్ర మట్టంతో సమానంగా ఉండే భూస్వరూపాలు. వీటిని ఇవి సారవంతమైన అదేవిధంగా ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలను కలిగి అధిక జనాభాను కలిగి ఉంటాయి. వీటిని మళ్ళీ 4 రకాలుగా పిలుస్తారు. ఖండాంతర్గత పీఠభూమి భూమి లోపల అంతర్గత శక్తుల వల్ల విశాల భాగము సముద్రం మట్టం కన్నా పైకి లేచే వాటిని ఖండ మైదానాలు అనే పేరుతో పిలుస్తారు. రష్యాలోని నైజీరియా మైదానము, అదేవిధంగా అమెరికాలో గొప్ప మధ్య మైదానము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. తీర మైదానం రెండో రకమైన మైదానంలో తీర మైదానం సముద్ర తీరాన్ని అంటిపెట్టుకున్న మైదానాలు. చూడండి, ఇక్కడ దక్షిణ భారతదేశం చూడండి, ఇక్కడ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలకు తూర్పు వైపున సముద్రం అరేబియా సముద్రంతో అంటిపెట్టుకున్నటువంటి మైదానం, ఇటువైపు పశ్చిమ తీర మైదానము అరేబియా సముద్రం
ఇటువైపు రెండోది తీర మైదానం. ఇది సముద్ర తీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి మైదానము. అంటే భారతదేశంలో పశ్చిమ మైదానము, భారతదేశంలో తూర్పు మైదానం కూడా భారతదేశంలోని భాగమే. చూడండి ఇక్కడ ప్రధానంగా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలకు పశ్చిమ వైపున ఉన్న దీన్ని పశ్చిమ తీర మైదానము. పశ్చిమ తీర మైదానము అరేబియా సముద్రంతో అంటిపెట్టుకొని ఉంటుంది. అదేవిధంగా తూర్పు తీర మైదానము బంగాళాఖాతంతో అంటిపెట్టుకొని ఉంటుంది. పశ్చిమ తీర మైదానం అంటే ఇది, తూర్పు తీర మైదానం అంటే ఇది. రైట్. క్రమక్షయ మైదానాలు అంటే కొన్ని బాహ్య శక్తుల వలన ఉపరితలము శిలా శైథిల్యము, మనకు మృత్తికా శైథిల్యం వలన క్రమక్షయ మైదానాలు ఏర్పడతాయి. క్రమక్షయ శక్తుల వలన ఎత్తైన ప్రాంతాలు సుదీర్ఘకాలంగా క్రమక్షయం చెంది మైదానాలుగా ఏర్పడతాయి. ఉపరితల భాగము ఇలా ఉన్న బాహ్య శక్తుల వలన ఉపరితలంలో ఉన్నటువంటి మట్టి శిలలు శైథిల్యం చెంది ఆ శైథిల్యం చెందిన అవక్షేపాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది, స్థానచలనం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఈ ప్రాంతం అంతా క్రమక్షయం చెంది ఇక్కడ ఉన్నటువంటి అవక్షేపాలు మరొక ప్రాంతానికి చేరవేయడం జరుగుతుంది. రైట్. ఇలాంటివి ఉదాహరణ తీసుకుంటే నదీ కోత మైదానాలు అంటే నదికి రెండు వైపులా కోత మైదానాలు, హిమనీ నద కోత మైదానాలు. హిమాలయాల్లో మనకు ఈ బాహ్య శక్తులైనటువంటి ప్రభావితం చేత మంచు ప్రవాహం వలన అడుగు భాగము పక్క ప్రాంతము కోతకు గురైనప్పుడు ఏర్పడే మైదానాలు. పవన క్రమక్షయ మైదానాలు. పవన క్రమక్షయం గాలి చేత క్రమక్షయము. సముద్ర తరంగ క్రమక్షయాలు అంటే తీర ప్రాంతంలో ఏవైనా సముద్ర అలల చేత ఉపరితలంలో అంటే తీర ప్రాంతము కోతకు గురవ్వడాన్ని. రైట్. నాలుగోది నిక్షేపిత మైదానాలు. నదులు, హిమనదాలు పవన నిక్షేపాల వలన ఏర్పడతాయి. ఇప్పుడు చెప్పాము ఇక్కడ శైథిల్యం చెందినటువంటి అవక్షేపాలు మనకు గాలి ద్వారా కానీ వర్షం ద్వారా కానీ వరదల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నిక్షేపితమవుతాయి. అలా నదుల చేత నిక్షేపితమవుతాయి, మరియు అదేవిధంగా మంచు చేత నిక్షేపితమవుతాయి. అదేవిధంగా గాలి మరొక ప్రాంతానికి కూడా తీసుకువెళ్ళి స్థానచలనం చెందడం వలన కూడా నిక్షేపణ అనేది జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ నదీ నిక్షేపిత మైదానాలకు ప్రధానంగా భారతదేశంలోని గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు. చూడండి ఇక్కడ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు. ఇది గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నదులు, ఈ మూడు భాగాలు, మూడు నదులు ఈ మైదానం గుండా ప్రవహిస్తూ నిక్షేపణ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో నిక్షేపణ జరుగుతుంది. రైట్. హిమనీ నద నిక్షేపాలు. హిమనీ నదం కరిగిపోయే సమయంలో నిక్షేపణ జరిగే ప్రాంతాలు ఇవి. ఎక్కువగా ఈ నిక్షేపణ అనేది హిమాలయాల యొక్క పాదాల వద్ద, హిమాచల్ హిమాలయాలు మరియు శివాలిక్ హిమాలయాల పాదాల వద్ద ఇవి జరుగుతాయి. మనకు ప్రవణ నిక్షేపిత మైదానాలు. వీటిలో లోయాస్ మైదానాలు అనే పేరుతో పిలుస్తారు. అంటే గాలి అధిక వేగం ఉన్నప్పుడు గాలి ద్వారా చిన్న చిన్న ఇసుక, మట్టి అవన్నీ ఉపరితల ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందడం వలన మనకు ప్రధానంగా పవన నిక్షేపిత మైదానాలు ఏర్పడతాయి. లోయాస్ మైదానాలు అని కూడా వీటిని అంటారు. చైనాలో ప్రధానంగా ఎక్కువగా పవన నిక్షేపణ జరుగుతుంది. అలా పవన నిక్షేపణ జరిగిన ప్రాంతంలో అత్యధికంగా చైనాలో పసుపు మైదానాన్ని ప్రధాన ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటారు. మనకు ప్రధానంగా ఈ రెండో భాగంలో ఇది ప్రధానంగా మనకు ఈ జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రంలో రెండు భాగాలు వచ్చాయి. ఈ రెండు భాగంలోని రెండవ భాగంలో మనకు రూపాంతర శిలలు, ఉపరితల స్వరూపాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలను ఇందులో చర్చించుకోవడం జరిగింది. రూపాంతర శిలలు మనకు రూపాంతరం ఒక రూపం నుంచి మరొక రూపంలోకి చెందడం. అదేవిధంగా మనకు ఉపరితల స్వరూపాలు, ప్రధానంగా ఉపరితల స్వరూపాలు అనేవి మనకు ప్రధానంగా మూడు భాగాలు. పర్వతాలు, ఈ పర్వతాల్లోనే అంతర్గతంగానే మనకు కొండలు కూడా ఉంటాయి. అదేవిధంగా పర్వతాలు, కొండల తర్వాత పీఠభూములు, పీఠభూములోని మళ్ళీ రకాలు, పర్వతాల్లోని రకాలు, మైదానాలు, మైదానాలలోని